నర్సాపురం బెంగళూరు ఎస్ఎంవీబీ రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ తొలి సర్వీస్ ను పాలకొల్లు రైల్వే స్టేషన్లో కేంద్రముకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడిచిన నర్సాపురం బెంగళూరు సర్వీస్ కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. సగటున 100% పైగా ఆక్యుపెన్సీతో నడిచిన ఈ రైలును ప్రయాణికుల అవసరాల మేరకు రైల్వే అధికారులతో ప్రత్యేకంగా చర్చించి రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ గా మార్చేందుకు కృషి చేసి విజయవంతమయ్యామని తెలిపారు. ఇకపై ఈ రైలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 నర్సాపురం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 9:45 బెంగళూరు చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున 5:50 నర్సాపురం చేరుకుంటుందని వివరించారు. ఈ రైలు ముఖ్యంగా వారాంతాల్లో బెంగళూరుకు రాకపోకలు సాగించే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నర్సాపురం, పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, ఆకివీడు, కాయకులూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట తదితర స్టేషన్లో ఆగడం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు మార్గ మధ్యంలోని ప్రాంతాలకు మెరుగైన రైల్వే అనుసంధానం లభిస్తుందని తెలిపారు. ప్రత్యేక రైలుతో పోలిస్తే రెగ్యులర్ ఎక్స్ప్రెస్ గా మారడంతో టికెట్ ధరలు దాదాపు 30% వరకు తగ్గనున్నాయని, అలాగే సమయపాలన నిర్వహణ మరింత మెరుగుపడుతుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. నర్సాపురం ప్రాంతానికి మరిన్ని కొత్త రైలు సర్వీసులను తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. విజయవాడ, బెంగళూరు మధ్య త్వరలో ప్రారంభం కానున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నర్సాపురం నుంచి ప్రారంభించేలా రైల్వే శాఖ దృష్టికి తీసుకువెళ్లానని, దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. నర్సాపురం ప్రాంతం నుంచి ప్రతిరోజు సుమారు 18 బస్సులు బెంగళూరుకు నడుస్తున్న నేపథ్యంలో వందే భారత్ సేవకు ఈ ప్రాంతానికి ఉన్న అవసరాన్ని ఉన్నతాధికారులకు తెలియజెప్పానని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. అదేవిధంగా నర్సాపురం నుంచి వారణాసి, విశాఖపట్నం వరకు పగటిపూట ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, అవి కూడా త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం ఉందని అన్నారు. పాలకొల్లు, భీమవరం, ఆకివీడు రైల్వే స్టేషన్లో 20 కోట్ల వ్యయంతో రైల్వే గూడ్స్ షెడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే పాలకొల్లు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్ ఏర్పాటు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్, డిఆర్యుసిసి సభ్యులు జక్కంపూడి కుమార్, జనసేన నాయకులు బోనం చినబాబు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైల్వే అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. బెంగళూరు ట్రైన్ ఉన్నదో అదేదైతే స్పెషల్ ట్రైన్ గా ఉన్నటువంటి ట్రైన్ ని రెగ్యులర్ సర్వీస్ గా మార్చడం జరిగింది. అది ఈరోజు పాలకొల్లో రైలుకి ఘనస్వాగతం పలకడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది. శుక్రవారం బయలుదేరి శనివారం బెంగళూరు చేరుకుని మళ్ళీ శనివారం బెంగళూరులో బయలుదేరి ఆదివారం నాటికి నర్సాపురం వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇవాళ నుండి రెగ్యులర్ ట్రైన్ గా మనం మార్పించడం జరిగింది. నర్సాపూర్ నుండి వెళ్ళేటువంటి ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉన్నదో దీని ఆక్యుపెన్సీ ఆధారంగా పెద్ద ఎత్తున 100% కంటిన్యూస్ ఆక్యుపెన్సీ అవుతోంది అనేటువంటి ఒక క్యాలిక్యులేషన్ ఆధారంగా రైల్వే అధికారిని కన్విన్స్ చేసి ఇవాళ దీన్ని రెగ్యులర్ సర్వీస్ గా మార్పించడం జరిగింది. నర్సాపురానికి, పాలకొల్లుకే కాదు, మన కోస్తా తీరం వెంబడి ఏదైతే ప్రజలు ఎవరైతే పెద్ద ఎత్తున బెంగళూరులో ఐటీ ఉద్యోగస్తులు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇదే నర్సాపూర్ నుంచి బయలుదేరిన ట్రైను పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, ఆకివీడు, కైకులూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, అదేవిధంగా కావలి, నెల్లూరు, రేణిగుంట మీదుగా బెంగళూరు చేరు. ఇది స్పెషల్ ట్రైన్ గా మార్చడం వల్ల మనకి ఇప్పుడు ఉన్నటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో దానిలో 30% ధరలు తగ్గుతాయి. స్పెషల్ ట్రైన్ లో 30% ధరలు ఎక్కువ. సమయానికి రెగ్యులర్ గా ఎప్పుడు కూడా ఎటువంటి క్యాన్సిలేషన్ కూడా లేకుండా నడుస్తుంది ట్రైన్. ట్రాఫిక్ రద్దీగా ఉన్నప్పుడు ట్రాక్ మీద స్పెషల్ ట్రైన్ అయితే దాన్ని పక్కకు పెట్టి రెగ్యులర్ ట్రైన్స్ కదిలేక మాత్రమే స్పెషల్ ట్రైన్ ని వదలడం జరుగుతుంది. కాబట్టి స్పెషల్ సర్వీసెస్ చాలా ఆలస్యంగా నడుస్తాయి. స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు, వేరే చోట్ల ట్రైన్స్ డిమాండ్ ఉన్నప్పుడు స్పెషల్ ట్రైన్స్ రద్దు చేస్తారు. రెగ్యులర్ ట్రైన్ ని రద్దు చేసేటువంటి అవకాశం లేదు, ఆలస్యంగా నడిచేటువంటి అవకాశం లేదు. 60 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకునేటువంటి సౌకర్యం ఉంటుంది. వీటినన్నిటికీ మించి స్పెషల్ ట్రైన్ జనరల్ గా పాత బోగీల్ని పెట్టి అలాట్ చేసేటువంటి పరిస్థితి. రెగ్యులర్ ట్రైన్ అవడం వల్ల కొంత అధునాతనమైనటువంటి బోగీలను కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఏదైతే బెంగళూరుకి ఒక చక్కటి కనెక్టివిటీ మన ఈ ప్రాంతం నుంచి రావడం జరిగింది. కాబట్టి ఈవేళ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున దీని ద్వారా ఉపయోగం ఉంటుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. వేరే ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. నిమ్మల రామానాయుడు గారు నేను చాలా విషయాలు మాట్లాడుకున్నాం.
ఇవాళ రామానాయుడు గారు రావాల్సి ఉంది వాస్తవంగా. అయితే కేబినెట్ మీటింగ్ ఉన్న కారణంగా ఆయన రాలేకపోయారు అనేటువంటి విషయాన్ని నిన్ననే చెప్పారు. నేను రాలేకపోయినా సరే మంచి కార్యక్రమం, మన మిత్రులు ఉంటారు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు, బీజేపీ అందరూ కలిపి కార్యక్రమాన్ని మీరు కంప్లీట్ చేయండి అని ఆయన చెప్పడం జరిగింది. విజయవాడ నుంచి బెంగళూరు ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రపోజల్ ఉన్నది, అది ఇంకా కార్యరూపంలోకి రాలే. నేను ఈ మధ్యన రైల్వే అధికారులను కలిసి ఢిల్లీలో కానీ, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో కానీ దాన్ని విజయవాడ నుంచి బెంగళూరు కాకుండా నర్సాపూర్ టు బెంగళూరు నడపండి. నర్సాపురం ప్రాంతం నుంచి రోజు 18 బస్సులు, నేను బస్సు నెంబర్తో సహా ఎంతమంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు బెంగళూరు అనేటువంటి వివరాలను కూడా రైల్వే అధికారులకి, రైల్వే మంత్రికి కూడా ఇచ్చాను. నర్సాపూర్ నుంచి 18 బస్సులు బయలుదేరి బెంగళూరు వెళ్తున్నారు కాబట్టి విజయవాడ నుంచి బయలుదేరేటువంటి ట్రైన్ని నర్సాపూర్ నుంచి కనెక్ట్ చేస్తే వందే భారత్ ఇంకా చాలా కంఫర్ట్గా ఉంటుంది, రైల్వేకి కూడా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు కొంత డిస్టెన్స్ పెరుగుతుంది, దాన్ని ఎక్సర్సైజ్ చేస్తాం, తప్పనిసరిగా దాన్ని పరిగణలోకి తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు నర్సాపురం నుంచి వైజాగ్ ఒక డే ట్రైన్ కావాలని చాలా కాలంగా ఉంది డిమాండ్. కోవిడ్ సమయం ముందు ఉండేది, కోవిడ్ తర్వాత ఆ ట్రైన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ రకంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి, దాన్ని కూడా అధికారులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి అది ఏ విధంగా వేయాలని, వారణాసికి ఒక ట్రైన్ వేయాలనేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది, దానికి కూడా అధికారులు సానుకూలంగా ఉన్నారు. కాకపోతే ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే నుండి ఇప్పుడు మన జోన్ విడిపోయింది వైజాగ్ కేంద్రంగా, కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వేలో మన జోన్కి సంబంధించి పనులన్నీ కూడా పెండింగ్ పెట్టి ఆ ఫైల్స్ అన్ని కూడా విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో ఇంకా చాలామంది ఇంజనీరింగ్ అధికారులు వీరందరూ కూడా నియామకం జరగాల్సి ఉంది, పూర్తి స్థాయి నియామకాలు అవుతూ ఉన్నాయి, ఒక నెల రోజుల్లో పూర్తవుతాయి. తప్పనిసరిగా 2 ట్రైన్స్ విషయంలో కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒకటి సానుకూలమైనటువంటి స్పందన వస్తుందని మరి మీ అందరికీ కూడా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా పాలకొల్లులో కూడా గూడ్స్ ట్రైన్స్కి సంబంధించి, షెడ్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పాలకొల్లు, ఆకివీడు, భీమవరంలో దాదాపు 20 కోట్లతో అవి కూడా త్వరలో